అమెరికాలో నల్ల జాతీయులపైన తెల్ల జాతీయుల వివక్ష ఉంటుందని చాలా కాలంగా వింటూ ఉన్నాం. అయితే జాతి వివక్షతో ప్రాణాలు తీసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. కానీ అన్నీ తెలిసి అధికారం చేతిలో ఉన్న పోలీసులు కూడా ఈ రేసిజం చూపిస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. గతంలో పోలీసులు కూడా ఈ జాతి వివక్ష చూపించి కొంతమందిని చిత్రహింసలు పెట్టిన ఘటనలు ఎన్నో వెలుగులు చూశాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఘటనే ఒకటి కెమెరాలో రికార్డ్ అయింది. ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లేలో ఒక నల్లజాతి యువకుడిపైన తెల్ల పోలీసు అధికారులు దాడి చేశారు. అయితే ఆ అబ్బాయి చాలా చాకచక్యంగా ఈ దాడి మొత్తాన్ని వీడియోలో రికార్డ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి జనాన్ని ఆగ్రహానికి గురి చేస్తోంది. You're still required to have headlights on. Can you pull that law up? Huh? Can you pull that law Yeah, up? when you step out of the car, I will. Can you call your supervisor? Huh? Can you call your supervisor? All right, go for it. Exit the vehicle now. ఫ్లోరిడాలో ఒక ట్రాఫిక్ స్టాప్ దగ్గర ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల విలియం మెక్నీల్ జూనియర్ అనే ఒక స్టూడెంట్ తన కారు లోపల కూర్చున్నాడు. ఏమైందో ఏం అనుమానం వచ్చిందో తెలియదు, కానీ కొంతమంది పోలీసులు అతడి కారు దగ్గరికి వచ్చారు. ఆవేశంగా నీ కారు హెడ్ లైట్లు లేకుండా సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నావు, కార్ దిగు అని చెప్పి గట్టిగా అరిచారు. ఫ్లోరిడా చట్టం ప్రకారం డ్రైవర్లు కారు నడుపుతున్నప్పుడు సీట్ బెల్టులు ఖచ్చితంగా వాడాలి. ఇక సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు వర్షం, పొగ, ఇలాంటి పొగమంచు వంటి సందర్భాల్లో హెడ్ లైట్లు ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టాలి. అయితే ఆ రూల్ తెలుసో తెలియదో లేకపోతే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో దాన్ని బట్టి మెక్నీల్ మాత్రం ఇది పగటి పూటే కదా, నాకు లైట్లు అవసరం లేదు, ఇంకా వాతావరణం కూడా అంతా బాగానే ఉంది, వర్షం కూడా పడట్లేదు, నేను ఎందుకు లైట్లు ఆన్ చేయాలి అని చెప్పి మెక్నీల్ చెప్తున్నట్లు ఈ వీడియోలో వినిపిస్తుంది. When he pulled me over, he walked up, opened my door because my window don't work, right? Okay. And then I said, so what I did wrong? Yeah. He said, well, for one, your headlights are off under this weather. I'm like, Okay. there's multiple people headlights off, Okay, first of that's all, still a and legitimate reason. then there's no rain. It doesn't matter. You're still required to have headlights on. Can you pull that law up? Huh? Can you pull that law Yeah, up? when you step out of the car, I will. Can you call your supervisor? Huh? Can you call your supervisor? All right, go for it. అయితే మెక్నీల్ వాళ్ళ అరుపులకు కంగారు పడి మీరెందుకు ఇంత హడావిడి చేస్తున్నారు, మీ పై అధికారిని పిలవండి, నేను మాట్లాడతాను అని అడిగాడు. తన లైసెన్స్ ఇవ్వడానికి కూడా నిరాకరించాడు. భయంతో తన డోర్ లాక్ చేసేసుకొని లోపలే కూర్చొని ఉన్నాడు. దీంతో అధికారులు ఆగ్రహంతో ఇంకా ఎక్కువ ఊగిపోయారు. తన డోర్ ఓపెన్ చేయాలని, లేకపోతే గ్లాస్ విరగొడతామని విండో పైన బాదడం మొదలుపెట్టారు. అరక్షణం కూడా ఆగకుండా విండో గ్లాస్ను పగలగొట్టేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాని యువకుడు ముందు జాగ్రత్తగానే వాళ్ళు దగ్గరికి రాగానే తన కారులో అమర్చిన ఒక బాడీ క్యామ్ ఆన్ చేసి రికార్డింగ్ మొదలుపెట్టాడు. ఇక పోలీసులు అతన్ని కారులోంచి బయటకు లాగక ముందే ఒక అధికారి తన ముఖం పైన పిడిగుత్తులు కురిపించాడు. విచక్షణారహితంగా బయటికి లాగి రౌండప్ చేసి మరి మెడపైన బలంగా కొట్టి కింద పడేసి మళ్ళీ కొట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత తన ప్యాంట్ పాకెట్స్ అన్నీ చెక్ చేశారు. ఈ దృశ్యం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. I'm here. What is your reason, sir? What is your reason? Step out now. All right. No, don't. Stop fighting. Put your hands behind your Stop back. fighting. Put your hands behind your back. Hands behind your back. అయితే మెక్నీల్ ఒక డిగ్రీ స్టూడెంట్, చర్చ్ మ్యూజిషియన్ కూడా. చేసింది పెద్ద నేరమేం కాదు. తనను బంధించి మెల్లగా తర్వాత విచారించొచ్చు, కాకపోతే బెదిరించొచ్చు. కానీ తననెందుకు ఇంతలా ఒక క్రిమినల్లా ట్రీట్ చేశారు అని ఆవేదన వ్యక్తం చేశాడు మెక్నీల్. నాకు తెలిసి నేను ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు ఆపారు, నేను కారులోంచి ఎందుకు దిగాలి అని నేను గట్టిగా అరుస్తున్నాను అంతే. అకారణంగా చిన్న కారణాలు చూపించి ఇలా పోలీసులు కొట్టడాన్ని మెక్నీల్ తీవ్రంగా తప్పుపట్టాడు. ఇలా విచక్షణారహితంగా కొడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని పౌర హక్కుల న్యాయవాదులను సంప్రదించాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అమెరికాలో దారుణమైన హింసకు నిదర్శనం ఇదే అంటున్నారు. ముఖ్యంగా నల్ల రంగున్న ప్రజలపైన పోలీసుల బల ప్రయోగం పైన ఇప్పటికీ చాలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత దుమారం రేపింది. What's wrong with you? I was putting my hands behind my back. I was on. Ain't no talking now, man. Ain't no talking. Fucking 2%, bro. I was doing it, bro.
what's going on, man? You're under arrest. That's no, what's going bro, on. No, bro. Yes, bro, You yes. have a lawful reason, Big bro. knife center right here too. You gonna throw me wall like that, bro? Yeah, I'm gonna take it off of now, you, man. bro. అయితే విలియం మెక్నిల్ పైన దాడికి పాల్పడ్డ జాక్సన్ విల్లే షరీఫ్ పోలీసులు మాత్రం ఈ వీడియో వాస్తవాన్ని చూపించడం లేదని వాదిస్తున్నారు. అరెస్ట్ చేసే అధికారులు ఖచ్చితంగా తమ బలాన్ని ఉపయోగించారు, కానీ ఇది చూడ్డానికి కొంత అసహ్యంగానే ఉన్నా నేరం చేశారనే అనుమానం వచ్చింది కాబట్టి వారిని పారిపోనివ్వకుండా ఇలా వేగంగా స్పందించాలి, అది పోలీసుల బాధ్యత అని చెప్తున్నారు. ఆ తొందరలో ఇలా జరగడం సర్వసాధారణమని షరీఫ్ టీకే వాటర్స్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు. అంటే మనుషులను ఇష్టం వచ్చినట్లు కొట్టినంత మాత్రాన అది చట్టవిరుద్ధం కాదు, అది మా విధుల్లో భాగమే అంటూ సమర్థించుకున్నారు పోలీసులు. పైగా మెక్నిల్ను అరెస్ట్ చేస్తున్నామని, డోర్ తెరవాలని 7 సార్లు హెచ్చరించినా కూడా తను వినకపోవడం వల్లే వారు ఇలా చేశారని పేర్కొంటున్నారు. And I'm just trying to have a regular conversation with y'all, bro. That's not how it works. Too late. It ain't gonna too late. When they asked you to step out of the vehicle, you should have done that shit. Sir, your partner didn't even ask. Your Marijuana in partner his right pocket. Yes, it is. So why close the door if you see him pull up? Because, man, what you mean? He talking about arresting me and stuff, bro. I didn't do nothing. It's called resisting, idiot. I didn't do nothing wrong, sir. Can you back me up to the car so I can clean up? Shut up. మెక్నిల్ ఇంకా అతని కుటుంబం ఇంకా లీగల్ టీం వీళ్ళంతా కలిసి యువకుడిని కొట్టిన ఆ అధికారులను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. దీన్ని జాతి వివక్ష, యూజ్ ఆఫ్ ఎక్సెసివ్ ఫోర్స్ కేసుగా వారు అభివర్ణిస్తున్నారు. దీంతో మరోసారి అమెరికాలో రేసిజం పైన పెద్ద చర్చ మొదలైంది.